హాయ్ ఫ్రెండ్స్, సండే అనగానే గుర్తొచ్చేది నాన్ వెజ్ అండి. మేమైతే చేపలు తెచ్చుకున్నాము. చేపల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి. అదేవిధంగా పసుపు కారం ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఓ 2 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకోవటం వలన ముక్కలకి పసుపు కారం అనేవి పడతాయండి. మా అత్తయ్య చాలా టేస్టీగా చేస్తారండి ఈ చేపల పులుసుని. ఈ చేపల పులుసు నీచు స్మెల్ రాకూడదు అంటే లైట్గా ఆవాలు వేసుకోవాలండి. ఈ ఆవాలు వేసుకోవటం వలన స్మెల్ అనేదే రాదండి. ఇది మా పెద్ద అబ్బాయి చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి. ఈ చేపల పులుసు వేడిగా ఉండేటప్పుడు టేస్ట్ కంటే చల్లారేక వచ్చే టేస్టే అదిరిపోద్దండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిగిన పులుసులో చేప ముక్కలు వేసుకోండి. అదేవిధంగా లాస్ట్లో కరివేపాకును వేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. దీనివల్ల కూడా నీచు స్మెల్ అనేది రాదు. ఈ షార్ట్ మీకు నచ్చేలా ఉంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.